యువతీ యువకుల కోసం సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ఉచిత ఆన్లైన్ క్లాస్ హరీష్ అన్న ఉద్యోగ యాప్ను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ యాప్ వెతికినా కూడా ముందు ఫ్రీ అంటారు, ఆ తర్వాత 500 కట్టమంటారని విద్యార్థులు చెప్పారని, ఈ ఉద్యోగ యాప్ మేము సీరియస్గా యూజ్ చేసుకుని ఆత్మవిశ్వాసం పొందుతామని విద్యార్థులు చెప్పిన మాటలు మంచి సంతోషాన్ని కలిగించాయన్నారు. ఏ పని చేసినా దాంట్లో మంచి ఫలితాలు వచ్చినప్పుడే సంతృప్తి కలుగుతుందన్నారు. ఈ యాప్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చరిత్ర ఉందన్నారు. ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ చదువుకున్నారన్నారు. ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుని అందించిన కాలేజ్ అని కొనియాడారు. నాక్లో సిద్దిపేట డిగ్రీ కాలేజీకి ఏ గ్రేడ్ రావడానికి సిబ్బంది, ప్రిన్సిపల్ చాలా కృషి చేశారన్నారు. కాలేజీ అభివృద్ధి కోసం చుక్కారామయ్య, నందిని సిద్ధారెడ్డి లాంటి వారు పనిచేశారన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 95% జాబ్ చేస్తామని చెప్పారని, గుజరాత్ లాంటి రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి 95% ముందుంటారన్నారు. ఉద్యోగం చేస్తాను కాదు, ఉద్యోగం ఇస్తాను అనే ఆలోచనతో ముందుకెళ్లాలని సూచించారు. యాప్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుందన్నారు. 10 ఏళ్ల నుంచి చదివినా గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని, కొందరు ఆత్మవిశ్వాసం కోల్పోతారని, ఎన్ని సంవత్సరాలు చదివామని కాదు, సరైన ప్రణాళికతో చదివామా అనేది ముఖ్యమన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. ఈ యాప్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాలని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. నేను చాలా సీరియస్గా దీన్ని యూజ్ చేసుకుంటాము, తప్పకుండా మేము సక్సెస్ పొందుతాము అని ఆత్మవిశ్వాసంతో మాధురి మాట్లాడిన మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయి. అంటే మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ఎండ్ రిజల్ట్ ఉన్నప్పుడే దానికి సాటిస్ఫాక్షన్. ఎండ్ రిజల్ట్ ఉన్నప్పుడు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది, ఇంకా ప్రయత్నం చేయాలనేటువంటి మాకు కూడా ఉత్సాహం, తెలియనటువంటి ఉత్సాహం మాలో వస్తుంటుంది. అండ్ ఈ కాలేజీ మీకు తెలుసు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చదువుకున్న కాలేజ్, వారు కూడా పూర్వ విద్యార్థి. ఈజ్ అల్యూమిని ఆఫ్ దిస్ కాలేజ్. అంటే ఈ కాలేజీకి ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. ఈ కాలేజీకి ఒక ముఖ్యమంత్రిని అందించిన కాలేజ్ ఇది, అంతేనా? ఒక మన రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని అందించిన కాలేజీ, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించినటువంటి కాలేజీ మన సిద్దిపేట డిగ్రీ కాలేజ్. ఇట్లా సిద్దిపేట హ్యాస్ మెనీ స్పెషాలిటీస్. అంటే ఎడ్యుకేషన్ హబ్, మనం ఎడ్యుకేషన్లో ఒక హబ్గా మార్చుకున్నాం, అన్ని రకాల కోర్సులు తెచ్చాం. రిజర్వాయర్స్ హబ్, ఏ జిల్లాలో ఇన్ని రిజర్వాయర్స్ ఉండవు. అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, గౌరవెల్లి రిజర్వాయర్, ఇట్లా రిజర్వాయర్ల కిల్లా, ఆలయాల జిల్లా, విద్యాలయాల నిలయం సిద్దిపేట. ఇలా ఎన్నో చేసుకున్నాం. డెవలప్మెంట్లో సిద్దిపేట హ్యాస్ ఎ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నో అదర్, అంటే పెద్ద పెద్ద నగరాలకు కూడా ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండదు, కానీ సిద్దిపేటలో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేశాం. ఒకప్పుడు సిద్దిపేట అంటే సందులు, పందులు, చిన్న చిన్న గల్లీలు ఉండేటి, పందులు ఉంటాయి అంటారు. కానీ ఇప్పుడు సిద్దిపేట అంటే ఒక బ్యూటిఫుల్ టౌన్, ఒక మోడల్ టౌన్. ఒక టౌన్ ఎలా ఉండాలంటే యూ లెర్న్ ఫ్రమ్ సిద్దిపేట అన్నంత గొప్పగా మనం ఈ సిద్దిపేటను తయారు చేసుకున్నాం. మేబీ డ్రింకింగ్ వాటర్, మేబీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మేబీ రైతు బజార్, ఆర్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఆర్ హాస్పిటల్స్, రోడ్స్, ఫుట్ పాత్స్, లైక్ కొమటి చెరువు, అట్లా క్లీన్ అండ్ గ్రీన్ టౌన్గా సిద్దిపేటను ఒక మోడల్గా మార్చుకున్నాం. మొబైల్ అనేది మనము దానికి వ్యసనంగా మారొద్దు. మొబైల్ను మనం వ్యసనంగా మార్చుకొని మొబైల్ను హౌ బెస్ట్ యూ యూటిలైజ్ అనేది మీరు ఆలోచించండి. అంతే తప్ప దానికి మనం అడిక్ట్ అయిపోతే జీవితం పోతుంది. కైండ్లీ ఇప్పుడు ఒక్కటే సింపుల్, మీరు 17 ఏళ్ళు కష్టపడి చదివారు కదా, ఇంకొక సంవత్సరం కష్టపడి చదవలేరా? ఒక్క సంవత్సరం కష్టపడితే మీ జీవితమే మారిపోతుంది. ఈ ఒక్క సంవత్సరం కష్టపడితే జీవితం అంతా సుఖపడతారు. కానీ ఈ ఒక్క సంవత్సరం చాటింగ్ పేరు మీద, ఫ్రెండ్స్తో డిస్కషన్ పేరు మీద మీరు ఎంజాయ్ చేస్తే జీవితం అంతా కష్టపడతారు. అంటే నిజంగా మీరు కష్టపడితే ఎన్నో మార్గాలు దొరుకుతాయి. నేనేమంటున్నా అంటే, మీరు ఈ యాప్ని ఎంత సీరియస్ తీసుకుంటారు, మీరు ఎంత సీరియస్గా ఉంటే, ఇప్పుడు ఆ అమ్మాయిలకి ఏం మీకంటే వాళ్ళు డిఫరెంట్ కాదు కదా. చిన్న ఇంట్లో ఒకటే వంట రూము, ఒక్క రూమ్లోనే తల్లి, తండ్రి, 4 అక్కా చెల్లెలు పడుకుంటారు. అంత చిన్న ఇల్లు, చదువుకున్నది గవర్నమెంట్ స్కూలు. బట్ ఈరోజు 4 డాక్టర్లు, అందులో పీజీ కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ పిల్లలు తెచ్చుకున్నప్పుడు మీరు తెచ్చుకోలేరా?
మీలో ఆ టాలెంట్ లేదా? కావాల్సిందల్లా పట్టుదల, ఒక డెడికేషన్ కావాలి.